అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద అవగాహన కల్పించడం కోసం మై భారత్ పోర్టల్‌లో బడ్జెట్ క్విజ్ 2026 అనే క్విజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 17 వరకు ఉంటుంది కాబట్టి అందరూ ఈ క్విజ్ ఈ క్విజ్‌లో పార్టిసిపేట్ చేయగలరు. సో, ముందు దానికోసం మనం ఏం చేయాలంటే గూగుల్‌లోకెళ్ళి మై భారత్ అని టైప్ చేసినప్పుడు ఇలా మై భారత్ .gov.in అటువంటి వెబ్సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మనకి బడ్జెట్ ఫెస్ట్ 2026 అనేది ఉంటుంది. ఇది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి క్విజ్ అనేది ఉంటుంది. సో, ఇది 17వ తారీఖు వరకు ఉంటుంది. 30 క్వెషన్స్ ఉంటాయి. 15 మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి సో, మనం దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో, స్టార్ట్ క్విజ్ అంటాం. సో, ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, స్టార్ట్ క్విజ్ అని మళ్ళీ క్లిక్ చేయడం ద్వారా మన మెయిల్ ఐడీ ఆహ్, మెయిల్ ఐడీ ఆర్ మొబైల్ నంబర్ దేని ద్వారానైనా రిజిస్టర్ అవ్వచ్చు. చెక్ బాక్స్ క్లిక్ చేయడం ద్వారా కాన్సెంట్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మనకు సంబంధించిన డేటా అడుగుతుంది. సో, ఇక్కడ మనకు సంబంధించినటువంటి డేటా అనేది రాస్తాము. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేస్తాము. అలాగే మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే మెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చుకుంటాము. మేల్ ఆర్ ఫీమేల్ అని చేసి ప్రొసీడ్ అంటే దీనికి సంబంధించిన క్విజ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇవి ఒకసారి చదువుకొని స్టార్ట్ క్విజ్ అంటాం. సో, ఇక్కడ 30 క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ టైం కూడా మనకు తెలుస్తా ఉంటది. సో, ఒక్కొక్క క్వెషన్ చదువుకొని దానికి సంబంధించిన ఆన్సర్ క్లిక్ చేసుకుంటూ నెక్స్ట్ అంటే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తూ ఉంటాం. సో, దానికి సంబంధించిన ఆన్సర్‌లన్నీ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ క్వెషన్ తర్వాత ఆలోచిద్దాము అనుకుంటే స్కిప్ అంటే ఇప్పుడు క్వెషన్ నంబర్ 4 ఉంది. స్కిప్ అంటే క్వెషన్ నంబర్ 5కెళ్ళిపోతాము. సో, అక్కడ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ తెలిస్తే చేసుకుంటూ పోతుంటాము. సో, ఈ విధంగా అన్ని క్వెషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళ వెళ్ళాలి. సో, అంటే బడ్జెట్‌కి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి కాబట్టి దీన్ వీటిని చేయటం వల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. సో, ఈ విధంగా క్విజ్ అనేది చేస్తాము. మనకి 15 మినిట్స్ ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన క్వెషన్స్ అన్నీ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. ఆహ్, టైం ఉంటుంది కాబట్టి టైం ప్రకారం 30 క్వెషన్స్ 15 మినిట్స్‌లో చేయవలసి ఉంటుంది. ఈ క్వెషన్స్ అన్నీ చేసిన తర్వాత మనము ఆహ్, సబ్మిట్ అనేటువంటి బటన్ సబ్మిట్ క్విజ్ అనే బటన్ క్లిక్ చేస్తే సబ్మిట్ అంటే సబ్మిట్ అవుతుంది ఇది. సో, మనకి ఎంత స్కోర్ వచ్చింది అంటే నేను 3 క్వెషన్స్ ఔట్ ఆఫ్ 30 10% మాత్రమే చేయగలిగాను. సో, మీరందరూ ఇంకా మంచిగా చేయండి. సో, దీనికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సో, దీనికి సంబంధించిన మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ రాయండి. సో, సబ్మిట్ అనే బటన్ నొక్కడం ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ డౌన్‌లోడ్ అవుతుంది. సో, యూత్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో, ఈ విధంగా మనకి సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, అందరికీ థాంక్ యూ అండి.